డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. విద్యుత్ శాఖలో 13 ఏళ్లుగా ఏడీఈగా పనిచేస్తున్న సతీష్ ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇక అతని దగ్గర సుమారు 100 కోట్ల వరకు అక్రమ ఆస్తులున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కూడా భారీ ఎత్తున అతనికి అక్రమ ఆస్తులున్నట్లు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. 22 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఓపెన్ ఫ్లాట్స్, కిలో బంగారం, 3 లక్షల నగదును కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. అయితే రాయదుర్గం, మాదాపూర్లో కూడా ఫ్లాట్స్, 3 అంతస్తుల బిల్డింగ్ తో పాటు హైదరాబాద్ శివార్లో ఖరీదైన విల్లా కూడా ఇటీవలే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవలే శంకర్పల్లిలో 6 కోట్ల భూమి కూడా కొనుగోలు చేశారు సతీష్ అని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక మొత్తంగా గచ్చిబౌలి పోర్టు కోసం కూడా 70 లక్షల లంచం కూడా తీసుకున్నట్లు కూడా అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. రైట్, ఇక ఇన్ని రోజుల తర్వాత సతీష్ ఏసీబీ అధికారులకు చిక్కడం మనం చూస్తున్నాం. మరి ఏ విధంగా దర్యాప్తు కొనసాగనుంది, అధికారులు ఎటువంటి క్వశ్చన్లు అనేవి సతీష్ కి సంధించే అవకాశం కనిపిస్తుందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఏసీబీ అధికారులకి సతీష్ చిక్కడం మనం చూస్తున్నాం. విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఎలక్ట్రిక్ ఏడీ అంటే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేసినటువంటి సతీష్ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ మొన్న ఆయన పట్టుబడడం జరిగింది. నిన్న ఆయన ఇంటితో పాటు ఆయన బంధువులు, ఆయన స్నేహితులకు సంబంధించిన ఇంట్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించడం జరిగింది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 100 కోట్లకు పైగానే ఆయన ఆస్తులు కూడబెట్టాడు. 22 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఒక శంకర్పల్లిలోనే 6 ఎకరాల వ్యవసాయ భూమి, అక్కడ కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఆ భూమిని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఒక ఖరీదైన విల్లాతో పాటు ఒక 3 అంతస్తుల బిల్డింగు, ఓపెన్ ప్లాట్స్ కూడా గుర్తించారు. ఆయన ఇంట్లో కిలో బంగారంకి సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 3 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే కళ్ళు చెదిరే విధంగా సతీష్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆయనని నిన్న రిమాండ్కి తరలించారు. రేపు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకొని మరింత విచారించే అవకాశం కనబడుతుంది. అయితే అపార్ట్మెంట్లకు, భారీ ప్రాజెక్టులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసే విషయంలో కావచ్చు, కొత్త లైన్లు జారీ చేసే విషయంలో భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా ఆరోపణలు రావడంతో మొన్న రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. సతీష్కి సంబంధించి ఇంకా పూర్తిగా విచారించాల్సిందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏ పని చేయాలన్నా అధికారులకు కాంట్రాక్టర్ల ద్వారా లంచాలు ఇవ్వాల్సిందే. ప్రతి పనికి పోల్ షిఫ్టింగ్ కావచ్చు, వైరింగ్ గుంజడానికి కానీ, లేదంటే ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్ల ద్వారా డైరెక్ట్గా లంచం తీసుకుంటారు. డైరెక్ట్ కస్టమర్తో కాకుండా వాళ్ళు కాంట్రాక్టర్లని మధ్యలో పెట్టి వారితోనే పని చేయించేది ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా 1,00,000కి 10,000 చొప్పున కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ భారీ ప్రాజెక్ట్ అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు లంచంగా ఇస్తేనే పనులు శాంక్షన్ చేస్తారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఖచ్చితంగా ఎందుకంటే వేరే వారిని పని చేయనియరు, కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. అందుకోసం వారికి ఈజీగా లంచాలు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సతీష్ దొరకడంతో ఒక ఏడీకి సంబంధించిన ఆస్తులే 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడంటే కేవలం 13 సంవత్సరాల్లోనే ఇన్ని ఆస్తులు కొనుగోలు చేశాడు. ఇవన్నీ కూడా ఆయన ఉద్యోగంలో చేరిన తర్వాతే కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక సతీష్ ఏడీ పోస్ట్ కోసం 70 లక్షల రూపాయల లంచం ఇచ్చి ఆ పోస్ట్ కూడా తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. సురేష్, ఇప్పటికే మనం చూస్తే గత 13 ఏళ్లలోనే 100 కోట్లకు పైగా ఆస్తులు కూడగట్టుకున్నాడు ఇతనని తెలుస్తుంది. అయితే అధికారుల పనితీరుని ప్రభుత్వం ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంటి అనే తీరుని కూడా ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకని ఈ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అజాగ్రత్త వల్లే ఈ విధంగా ఇతను అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు అనుకోవచ్చు అంటారా? ఏ విధంగా ఇతను 100 కోట్ల ఆస్తిని కూడగట్టుకున్నాడు అనుకోవచ్చు? దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది సురేష్? ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో భారీగా అవినీతి జరుగుతుందని తెలుసు. చాలామంది అవినీతి అధికారులు లిస్టు కూడా ఏసీబీ అధికారులు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఏ పని శాంక్షన్ చేయాలన్నా లంచం లేదే పని చేయరు. ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కూడా చెప్పే విషయమే ఇది. ఎందుకంటే కన్జ్యూమర్ నుంచి పని చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఉంటారు. నిన్న ట్రాన్స్ఫారం మంజూరు చేయడానికే 75,000 రూపాయల లంచం డిమాండ్ చేసి అందులో 50,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా సతీష్ని పట్టుకోవడం జరిగింది. ఇతను పనిచేసిన 13 ఏళ్లలోనే ఇన్ని 100 కోట్లకు పైగా ఆస్తులు ఎలా కొనుగోలు చేశాడు, ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నాడు, ఇతను
పనులు శాంక్షన్ చేసిన పనులు ఏంటివి, వాటికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఏసీబీ అధికారులు బయటికి తీసే పనిలో ఉన్నారు. ఇక సతీష్ని రిమాండ్కి తరలించారు కాబట్టి ఆయనను కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఖరీదైన విల్లాతో పాటు వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్స్, ఒక ఇల్లు, ఇవన్నీ కూడా ఆయన ఉద్యోగంలో చేరిన 13 ఏళ్లలోనే కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇంట్లో కేజీ బంగారం బిస్కెట్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి మొత్తం అవినీతి సొమ్ముతోనే ఆయన కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం, ఆయనను కస్టడీకి తీసుకొని మరింత విచారణ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంత పెద్ద తిమింగలం అంటే ఒక ఏడీఏ ఇంతగానం సంపాదిస్తే ఇలాంటి అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారు, వాటికి సంబంధించిన లిస్టు కూడా ఆ ఏసీబీ అధికారులు తీసే పనిలో ఉన్నారు. ఒక వ్యవసాయ భూములకు కూడా ఆ ట్రాన్స్ఫర్లో కానీ కరెంటు పోల్స్ వేసే విషయంలో కూడా అనేక ఆరోపణలు కొంతమంది ఏఈలు ఏడీల పైన కూడా ఉన్నాయి. లంచం ఇవ్వందే పని చేయట్లేదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉండడంతో ఏసీబీ అధికారులకి సమాచారం రావడంతోనే సతీష్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం సతీష్ని రిమాండ్ చేశారు. ఆయన ఇంట్లో నిన్న ఉదయం 10 గంటల వరకు కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే ఈ సోదాల్లోనే భారీగా ఆస్తులు బయటపడ్డట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆయనని చెంచల్గూడ జైలుకి రిమాండ్కి తరలించారు. రేపు ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి ఆయనని కస్టడీకి తీసుకొని విచారిస్తామని చెప్తున్నారు. ఇంకా ఆయనకు సంబంధించిన ఆస్తులు ఇంకేమైనా ఉన్నాయనే దానిపై కూడా దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కానీ సతీష్ ఏడీగా పోస్టింగ్ కోసం కూడా 70 లక్షల రూపాయల లంచం ఇచ్చి గచ్చిబౌలికి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆ పోస్టింగ్కి కూడా డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చాడనే దానిపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి లంచం ఇచ్చాడనే దానిపై కూడా పోలీసులు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు, ఎందుకంటే గచ్చిబౌలి ఏడీ పోస్ట్ కోసం దాదాపు 15 మంది పోటీ పడ్డారు. కానీ అందులో సతీష్కే అక్కడ పోస్టింగ్ వచ్చిందంటే ఆయన 70 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చాడు. అందులో భాగంగానే సతీష్కి అక్కడ పోస్టింగ్ వచ్చిందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి సతీష్ని కస్టడీలోకి తీసుకొని మరింత విచారిస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇక మనం ఇప్పటికే చూస్తున్నాం ఏ విధంగా అయితే విద్యుత్ శాఖలో 13 ఏళ్లుగా తన పనులను నిర్వహిస్తున్న సతీష్ అనే వ్యక్తి 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులని కూడగట్టుకున్నారో కూడా మనకి తెలుస్తుంది. అయితే నిన్న కొంత లంచం తీసుకుంటుండగా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక ఇందులో భాగంగానే అతన్ని ఎంక్వైరీ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక్కొక్కటి తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. భారీగా అక్రమాస్తుల కూడగట్టుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ తో పాటు అటు రాయదుర్గం, మాదాపూర్, ఇటీవల శంకర్పల్లిలో కూడా 6 కోట్ల భూమిని కూడా తను కొనుగోలు చేసినట్లు కూడా దర్యాప్తులో తేలుతుంది. అయితే గత 13 ఏళ్ల కాల వ్యవధిలోనే ఈ విధంగా 100 కోట్లకు పైగా ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు తెలుపుతున్నారు. అయితే మరి దీన్ని ఏ విధంగా చూడాలి? గత ప్రభుత్వ తప్పిదాల వల్లే అంటే అజాగ్రత్త వల్లే ఈ విధంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఈ సతీష్ అనే వ్యక్తి 100 కోట్ల అక్రమ ఆస్తిని కూడగట్టుకున్నారు అనుకోవచ్చు అంటారా? మరి లేదంటే లంచానికి బానిసైపోయి ఈ విధంగా అక్రమాస్తులను కూడగట్టుకున్నాడు అనుకోవాలా? దీనికి సంబంధించి అయితే ఏసీబీ అధికారులు ఇప్పటికే దర్యాప్తుని ముమ్మరం చేశారు. మరి చూడాలి దీని తర్వాత మరి సతీష్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది.